యాడబోయినా పాపం వచ్చి బాధపడుతూ అన్నా బాగా తిప్పలు పెడుతుండ్రు మీరు ఉండంగా ఇట్లా లేకుండే ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక నిద్ర పట్టకుండా అయిందని చెప్పి బాధపడుతున్న పరిస్థితి ఉన్నది. సో మీరు కూడా ధైర్యంగా ఉండండి. దేనికైనా పోరాటమే శరణ్యం. పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు ఐక్యంగా పోరాడండి, తప్పకుండా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అయిపోయింది నా పని. ఏమంటారు పబ్లిక్ ఈ మధ్య చూస్తలేరా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు ఇది 30% గవర్నమెంట్ అని. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తలేడా? ఏదో భూమి కావాలి పంచాయతీ చేయమని పోతేనట 30% అనిండట ఒక మంత్రి. ఇక బిల్లు కావాలంటే 10% గవర్నమెంట్. పాపం మా కానిస్టేబుల్ ఉన్నారు ఇక్కడ చాలా మంది డ్యూటీ చేస్తున్నారు. నేను ఉండగా వాళ్ళ సరెండర్ లీవ్ బరాబర్ 15 రోజులు ఇచ్చిన. కాంగ్రెస్ వచ్చింది సరెండర్ లీవ్ ఇప్పుడు 7 రోజులకు తగ్గించారు. వాళ్ళ పిఎఫ్ పడతలేదు, వాళ్ళ ఆరోగ్య భద్రత కార్డు పనిచేస్తలేదు పోలీసు వాళ్ళకు వాళ్ళ జీతాలు సరిగ్గా టైంకు పడతలేవు. హోంగార్డులనైతే గోస ఉంచుకుంటున్నారు. ఎవరిని చూడు పక్కకి తీసుకపో పోలీసు వాళ్ళు కూడా దుఃఖం చెప్పుకుంటారు. అది నువ్వు పోలీసు వాళ్ళని అడుగుతావా, రోడ్డు మీద పోయి ఆటో డ్రైవర్ని అడుగుతావా, ట్యాక్సీ మొన్న రోజు ట్యాక్సీ ఎక్కిన నువ్వు మాట్లాడితే అన్న సిద్దిపేటలో మా అడ్డ మీద ట్యాక్సీ అడ్డ మీద కలిసిన వాళ్ళు అంటారు ఏమిరా తమ్మి అంటే అన్న అప్పుడు మీరు ఉండగా మంచిగుండనే నెలకు 16-17 గిరాకీలు దొరుకు, ఈ కాంగ్రెస్ వచ్చినాక 3-4 గిరాకీలు దొరకలేవే, ఈ ఇన్స్టాల్మెంట్ వెళ్తలేదు, ఇంటికాడ కిరాయి వెళ్తలేదు, పిల్లల ఫీజు కట్టలేకపోతున్నా అన్నాడు. నిన్న ఒక ఆయన పెళ్లి కార్డు తీసుకొని వచ్చిండు. వస్తే కార్డు తీసుకున్నాక ఎట్లా నడుస్తుంది తమ్మి, ఆయన ఫోటోగ్రాఫర్, ఆయన వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ దుకాణం ఉంది. ఏమరా తమ్మి నీ దుకాణం ఎట్లా నడుస్తుంది, నీ వ్యాపారం ఎట్లుంది అన్న. ఏమో అన్న ఈ కాంగ్రెస్ వచ్చినాక అత్త నడతలేదు, ఆగమైపోయినాం. వెనకటి ఎవరైనా పెళ్లి ఉంటే 6 కెమెరాలు పెట్టమందరు, ఇప్పుడు 2 చాలంటుడట. ఎందుకురా తమ్మి అంటే 6 పెడితే నాకు 40-50 వేలు మిగులన్నా, ఈ 2 కెమెరాలు పెడితే 10,000 కూడా వెళ్తలేవు, ఏం చేయాలన్నా గిరాక్ కమ్మైపోయింది కాంగ్రెస్ వచ్చినాక అంటూ. ఎవరు ఆటో వాళ్ళని అడిగితే మాకు బండి నడతలేదన్నా, మా ఇన్స్టాల్మెంట్ వాడు అంటుంది. ఎవరిని కదిలి పాపం దుఃఖమే ఉన్నది తప్ప బాగుపడ్డోళ్ళు లేరు. ఉద్యోగస్తులకు 4 డిఎల్ పెండింగ్ లో ఉన్నాయి. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. ఏ వర్గాన్ని చూసినా కూడా అన్ని వర్గాల ఉసురు పోసుకుంటా ఉన్నారు. సో తప్పకుండా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ అంతా కూడా మాటల గారడి, అంకెల గారడి, మాయ చేసింది, మోసం చేసింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు, అర్థం చేసుకుంటా ఉన్నారు. నాకు తెలిసి ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు బుద్ధి చెప్పుదామని. మొన్ననే కొట్టిర్రు. ఈయన రేవంత్ రెడ్డి పోయి మహారాష్ట్రలో ప్రచారం చేసిండు. ఏమేమి తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలు చేసినాం, మహారాష్ట్రలో కూడా ఓట్లయింది, మీడ కూడా చేస్తామన్నారు. వాళ్ళకి తెలియదా మహారాష్ట్ర వాళ్ళకు? నువ్వు ఇక్కడ మహాలక్ష్మి ఎగబెట్టినావు, 4,000 పింఛన్ ఎగబెట్టినావు, రైతు బంధు ఎగబెట్టినావు, అన్ని అర్థమైనవి. రేవంత్ రెడ్డి పోయి చెప్తే ఆయన పడే ఓట్లు పడలేదు. మహారాష్ట్రలో పొల్లు ఒడగొట్టిరు కాంగ్రెస్ ను. మొన్న ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి ఇక చెప్పిండు తెలంగాణలో అన్ని చేసినా మమ్మల్ని గెలిపిరి, ఢిల్లీలో కూడా అన్ని చేస్తా అన్నాడు. ఇక ఢిల్లీలో ఓడగొట్టిరు కదా అంటే ఉత్తగా ఓడగొట్టుడు కాదు, 80 సీట్లలో 77 సీట్లలో డిపాజిట్ వీకింది. 77 సీట్లలో డిపాజిటే వీకింది. ఇక ఒక్క సీటు గెలవలే అంటే నీ పటారు ఏ పాటిది? నువ్వు ఇంట గెలిచి రచ్చ గెలువు. ఈడ మా ఆర్ఎంపీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, మా అవ్వ తాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, రుణమాఫీ పూర్తి చేయి. ఇక్కడ నువ్వు ప్రజలకు ఇచ్చిన పని చేయి. నువ్వు ఫస్ట్ ఇది చేత కాదు కానీ నేను హర్యానాలో ప్రచారం చేస్తా. నిన్న కేరళ పోయింది, ఇంకా ఆడవై కూడా నడుపుతా ఉన్నాడు, నేను ఇది చేసినా అది చేసినా అని. నువ్వు ఇంకా కేరళలో పోయి దూరం పోయి మాట్లాడు కాదు, తెలంగాణలో ఏ ఊరికన్నా పోదాంపా పోలీసు వాళ్ళు లేకుండా. నువ్వురా నేనెత్తా ఒక ఊరికి పోదాంపా తెలంగాణలో. నీ మహబూబ్ నగర్ పోదామా, నీ నల్గొండ పోదామా, ఖమ్మం పోదామా, ఇద్దరం కలిసే పోదాం. ఇక పోలీసు వాళ్ళొద్దు. ఇక నువ్వు మాట్లాడు, నేను మాట్లాడు, జనం సంగతి చెప్తారు, నీ సంగతి నా సంగతి చెప్తారు. గది చేసే ధైర్యం లేదు. కేరళలో పోయి స్పీచ్ కొడుతుండు, మహారాష్ట్రలో కొడుతుండు, ఢిల్లీలో కొడుతుండు. గల్లీలకు మాత్రం వస్తలేడు. గల్లీలకు వచ్చే తెలివి లేదు కానీ ఢిల్లీలో పోయి ఉపన్యాసాలు కొడుతుండు రేవంత్ రెడ్డి. కానీ ఇవన్నీ కూడా మీకు కూడా అర్థమైనవి. మీ ఊళ్ళలో చెప్తలేరా జనం మీకు? మీరు ముసలోళ్ళని అడుగుండు, 2 నెలల పింఛన్ ఎగరగొట్టిండా లేదా అడుగుండి, చెప్పరా మీకు? ఇంకా వాటిలో బోనస్ పైసలు వేయలే, వాటిలో బోనస్ పైసలు ఇంకా 440 కోట్లు 30 కోట్లు వాటిలో బోనస్ పైసలు ఆనే ఉన్నాయి. కందులు కొనే దిక్కు లేదు, శనగలు కొనే దిక్కు లేదు, తెల్లజొన్నలు వస్తే అవి కూడా కొంటలేడు, సన్ఫ్లవర్ కేంద్రాలే స్టార్ట్ కాలేదు, ఏది చక్కగా లేదు బైసాబ్. అన్ని మాటలు చెప్పిండు. స్పీచ్లు ఉపన్యాసాలు ఎన్నన్నీ చెప్పొచ్చు. కుర్చీలో కూర్చున్నాక నీ రంగు బయటపడుతుంది, నీ వ్యవహారం బయటపడుతుంది. నువ్వు కూర్చున్నాక ఏమైంది? ఏ ఒక్క వర్గం అన్నా నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా?
ఎవరికన్నా ఇచ్చిన పని చేసినవా రుణమాఫీ సంగతి అర్థమైంది కదా గాడ కోసిండు గిడ జరన్ని ఇచ్చినట్టు చేసిండు అది కూడా పురాగా